చేయడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధాలని చెప్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే గీతాబాద్ చౌరస్తాలో మరి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాము. నిజంగా నీకు చేతనైతే నువ్వు చేసిన అభివృద్ధి మీద ప్రజలను ఓట్లు అడుగు, కానీ మరి తల్లికి సంబంధించి కుటుంబకు సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరానటువంటి నేరంగా చెప్తా ఉన్నాం. మేము రాత్రి ఏసీపీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద శిక్ష పడాలా, వెంటనే తన మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ చూడు తగలబెట్టాలని చూసినాం, కానీ పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బండి సంజయ్ కుమార్ ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా పుట్టుకకు సంబంధించి వ్యక్తిగత సంబంధించి తల్లిని అవమానించి మాట్లాడినటువంటి నువ్వు సమాజానికి ప్రజాప్రతినిధిగా పనికిరావు. వెంటనే ఈ ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజలకి క్షమాపణ చెప్పి నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావని చెప్తా ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి మీద మాట్లాడు. మీకు దమ్ముంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఏం ఎజెండా పెడుతున్నావు దాని మీద మాట్లాడు. కానీ మొన్న ప్రభాకర్ గారిపై మాట్లాడినటువంటి వాక్యాల మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడి నుంచే ఎక్కడైతే మాట్లాడినావో ఆ ఊరికి పోతాం, అక్కడనే చర్చ పెడతాం. మేము ఈ నుంచి నడుచుకుంటూ పోతాం, అవసరమైతే అక్కడనే చర్చ పెడతాం. ఆ అడిగినానికి దమ్ముంటే ఏం మాట్లాడుతావు, ఏం సమాధానంతో దమ్ముంటే అడిగి రమ్మని చెప్పి మేము మరి సవాల్ విసురుతూ ఉన్నాం. నీకు చేతనైతే నువ్వు రమ్మని చెప్తా ఉన్నావు. ఏ విధంగా ప్రభాకర్ గారిపై మరి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు మేము మాట్లాడని కూడా అక్కడ నోరు రావట్లేదు. ఒక తల్లి పుట్టుకకు సంబంధించి నర్సులో చెప్తేనే తెలుస్తుంది. ఏందా నీకు తెలివుందా, ఏమైనా మంచివేనా, నీకేమైనా జ్ఞానం ఉందా, ఏం మాట్లాడుతున్నావు, తెలిసే మాట్లాడుతున్నావా? ఈ రాజకీయాల కోసం ప్రజలను ఈ విధమైనటువంటి ఇసుగొల్పడం కోసం రకరకాలుగా దీన్ని వాడుకోవడం కోసం ఈ విధమైనటువంటి వాక్యం చేస్తూ ఉన్నాం. ఖబర్దారని చెప్తా ఉన్నాం. వెంటనే బండి సంజయ్ ఈ వాక్యాలు వాపసు తీసుకోకపోతే కరీంనగర్ చౌరస్తాలో ఈ కుటుంబాన్ని ఉరిగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్ను వదిలిపట్టేది లేదు బండి సంజయ్. ఈ వాక్యాలు వెనుక తీసుకునే వరకు పోరాటం చేస్తాం. ఎక్కడైతే మాట్లాడినవో అక్కడికే వెళ్తాం. ఇక్కడికి రా, నీకు దమ్ముంటే ఆన్నే క్షమాపణ చెప్పు, లేకపోతే నువ్వు మాటలు నువ్వు ఏం మాట్లాడినావో అతను చర్చ జరపని చెప్పి చెప్తా ఉన్నాం. లేకపోతే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాం.